యాక్చువల్లీ మాకు శ్రీశైలంలో ఆఫ్టర్నూన్ అభిషేకం ఉండే, కానీ మేము మార్నింగే వెళ్ళిపోయాం. రష్ తక్కువ ఉండడం వల్ల మాకు మార్నింగే పంపించారు. మేము 9 వరకు అభిషేకం దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటికి వచ్చేసాము. మేము ఇంకా ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళాలని అనుకున్నాము. అప్పుడే మాకు ఈ ప్లేస్ గుర్తొచ్చేసింది. ఇంతకీ ఇది ఎక్కడుందో చెప్పాలా? సోమశిల. శ్రీశైలం నుంచి మాకు మోర్ దెన్ 4 hours టైం పట్టింది, కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేమున్న రిసార్ట్ వచ్చేసి రివర్ ఫ్రంట్ భృగవని. రెయినీ సీజన్లో అయితే ఇక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టం, అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది. కానీ మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఈజీగా రూమ్స్ దొరికేసాయి. ఆ వాటర్ ఉన్నాయి చూడండి, రూమ్ కింది వరకు అయితే వచ్చేస్తాయి. అవి సమ్మర్ కాబట్టి ఇంకా ఇప్పుడు రాలేవు. రెయినీ సీజన్లో మాత్రం ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుందంట. వాటర్ ఫుల్ ఫ్లోగా ఉంటుంది. ఇంకా నాకు ఇష్టమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉంది. నాకు బీచ్ కన్నా స్విమ్మింగ్ పూల్ అంటేనే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే భయపడకుండా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. మా తమ్ముడు అయితే అస్సలు భయపడలేడు ఈ స్విమ్మింగ్ పూల్ చూసి. చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో, అసలు స్విమ్మింగ్ పూల్ నుంచి జరగమంటే కూడా జరగట్లేదు. మీరు చూస్తున్న ఈ స్విమ్మింగ్ పూల్లో 2 parts ఉంటుంది. ఒకటి కిడ్స్కి ఏమో తక్కువ లోతు ఉంటుంది, ఇంకా పెద్దవాళ్ళకేమో ఎక్కువ లోతు ఉంటుంది. సో పిల్లలు ధైర్యంగా ఇందులో స్విమ్ చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ రూమ్స్ బాల్కనీ నుంచి బయట వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మా రూమ్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇక ఈ రిసార్ట్ అంతా గ్రీనరీ తోటి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొనుక్కోమని మరి మీరు పప్పని. మా తమ్ముడు రూమ్లోకి రాగానే వాళ్ళు ఇచ్చిన కాఫీ పౌడర్స్, మిల్క్ పౌడర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆడుకోవడం స్టార్ట్ చేసిండు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. కొంచెం స్విమ్మింగ్ నేర్చుకుంటున్నా కాబట్టి నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచి టైం దొరికింది. ఫైనల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ చేసుకున్నాను. కేక్ మాత్రం అక్కడ దొరకలేదు. పాపం ఆడున్న వర్కర్స్ చాలా లాంగ్ వెళ్ళి తీసుకొచ్చారు. I celebrated my birthday like this. Thank you so much for all your wishes.